హైవ్యూస్ అల్లు అర్జున్ కేసు ఈరోజు వల్లభనేని వంశీ కేసు రెండు ఒకటని అంటాను నేను. ఏ రకంగా అల్లు అర్జున్ కేసులో అయ్యో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా, నేను కేసు విత్డ్రా చేసుకుంటానండి అని ఆ పిల్లోడు తండ్రి భాస్కర్ అన్నాడు. సంజయ్ థియేటర్ ఇష్యూ నేను చెప్పాను. దెన్ ఇమీడియట్గా పోలీసులు ఏం చెప్పారు, బాబు ఇది క్రిమినల్ కేసు, ఓ మనిషి చనిపోవడానికి కారణమయ్యాడు, ఓ పిల్లోడు ఇప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్నాడు, ఇటువంటి దానిలో నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటా అంటే వాళ్ళు నేను ప్రలోభ పెట్టినట్టు, భయపెట్టినట్టు, బెదిరించినట్టు, ఇంకా వాళ్ళ అవతల తేడా కొట్టింది, నువ్వు సైలెంట్గా ఉండు, కోర్టు చూసుకునేది, మేము చూసుకుంటాం, వాళ్ళు చూసుకుంటారులే అని అన్నారు. సైలెంట్ అయ్యాడు. వంశీ విషయంలో ఏమైంది, సత్యవర్ధన్ అని చెప్పేసి గన్నవరం టీడీపీ ఆఫీస్లో ఉంటాడు. గన్నవరం టీడీపీ ఆఫీస్ని దాడి చేసినప్పుడు ఇతను కూడా కొట్టారు. ఇతను ఎస్సీ. దాంతో దీనికి సంబంధించి కేసు ఫైల్ అయింది, మన విచారణ నడుస్తుంది. కోర్టు ముందు అతను వచ్చేసి మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే నన్ను ఎవరు కొట్టలేదు, అసలు ఈ గొడవకి నాకు సంబంధం లేదు అన్నట్టు. ముందు అతని చేత ఒక వీడియో ఇప్పించారు. ఆ తర్వాత కోర్టుకి తీసుకొచ్చేసి కొంతమంది కారులో పట్టుకొచ్చి కోర్టు ముందు స్టేట్మెంట్ ఇప్పించారు. ఒకసారి టీడీపీ షాక్ అయ్యారు, ఏంటి అసలు ఇదంతా. ఇమీడియట్గా అకస్మాత్తుగా ఎందుకు ఇలా చెప్పాడు చూడండి అన్నారు. తెలిసింది ఏంటంటే అతనిని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేయించాడు. మొన్న కోర్టుకు కూడా వల్లభనేని వంశీ అనుచరులతో పాటు కోర్టుకు వచ్చాడు కారులో. ఇమీడియట్గా ఇతని యొక్క కాల్ డేటా మొత్తం తీశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కలిసాడు మొత్తం తీశారు. అంతకుముందు టీడీపీ ఆఫీస్ మీద దాడి, ఇప్పుడు ఏకంగా ఒక ఎస్సీని కిడ్నాప్ చేశాడు. ఒక కేసులో బాధితుడిగా ఉన్నటువంటి చేత అతను కిడ్నాప్ చేయించి కేసు తారుమారు చేద్దామని చెప్పేసి అతని చేత స్టేట్మెంట్ ఇప్పించి కోర్టు తీసుకెళ్ళి బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించి మొత్తం కంపు అయిపోయారు. సో వల్లభనేని వంశీ పొలిటికల్ కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే. ఎందుకంటే మినిమం 2 సంవత్సరాల పైబడి శిక్ష పడింది అనుకుందాం. అప్పుడు ఈ పడ్డ 2 సంవత్సరాలు పైన 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల దాదాపు ఎన్నికల్లో పోటీ చేయకూడదు. అండ్ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారా, అవతల అతను దళితుడా, అయితే మనంతా సైలెంట్ అయిపోదాం. వైసీపీలు ఎవరు కూడా వంశీకి ఫేవర్గా మాట్లాడదు. మీకు అర్థమైందని నేనేం చెప్తున్నాను, వాడుకొని వదిలేయటంలో జగన్ ఎక్స్పర్ట్. ఇదే ఎన్నోసార్లు చెప్పారు. ఇక వంశీ వచ్చేసి కమ్మ సామాజిక వర్గం, ఇంకేముంది, ఇక రెడ్లకు వచ్చేసి ఫుల్ మజా కదా, మన జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు ఉంటారు వాళ్ళకి. సో ఎంజాయ్ చేస్తారా అన్నట్టుగా వదిలేండిరా వంశీని అన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఒక కేసులో మీరు ఇన్వాల్వ్ అయినారు అనుకుందాం, అవతల ఉన్నటువంటి వాడిని వదిలేయండి. స్వచ్ఛందంగా కూడా కేసు విత్డ్రా చేసుకుంటే ఓకే. బలవంతంగానో బెదిరించో కిడ్నాప్ చేసో మీరు కనుక విత్డ్రా చేసుకునేలాగా చేసినా, అవతల వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేలా చేసినా పోలీసులు మొత్తం బయటికి లాగుతారు. అప్పుడు మీకే గట్టిగా ఉచ్చి బిగుసుకునేది. ఇప్పుడు వంశీది ఇదే పరిస్థితి. మన అల్లు అర్జున్ వచ్చేసి ఓ రకంగా వాళ్ళ లాయర్ల వల్ల కావచ్చు, రిమైనింగ్ వాళ్ళ కావచ్చు, కూలిగా ముందుకెళ్ళారు. ఇక్కడ మన వంశీ విషయంలో మాత్రం ఆయనకు సలహా ఇచ్చిన లాయర్ ఎవరో కానీ అతి పెద్ద తప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర 3-5 మంది లాయర్లు ఉంటారు. మరి అటువంటి లాయర్లని మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇతనికి ఇవ్వలేదో, లేదు అన్నప్పుడు ఇతనే సాయం తీసుకోలేదో, లేదన్నప్పుడు ఎన్నో సినిమాలు నిర్మాత కూడా నాకు తెలుసు అని చెప్పేసి అన్నాడు. మొత్తానికైతే కంపు చేసుకున్నట్టు వంశీ అయితే